సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం ఎన్నో వచనం అమ్మా? నైట్ చెప్పాను. 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన చేసుకున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, అయ్యా కూడికంతట్లో మేమే ముందు నడిపించండి నాయన. అయ్యా వాక్యం బోధించుండగా తండ్రి, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు. ఏం పేరు? మేము ఎలా చెప్తామండి పాఠం పేరు? మీరే చెప్పాలి పాఠం పేరు. రాత్రి ఏం చెప్పారు? నైట్ నూతన సంవత్సరంలోనికి వచ్చాము. వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? నూతన సంవత్సరంలోనికి రావడానికి ముందు ఏం చేయాలో అవి చెప్పారు. ఎందుకనంటే ఇవన్నీ దేవుడు సేవకుడిని ఒక ప్రాంతానికి పంపించి అక్కడ చెబుతున్న విషయాలు ఎందుకు ఏంటి అని అంటే వాళ్ళ ఆత్మలను రక్షించడానికి. వారి ఆత్మ యొక్క విలువ మనిషికి తెలియట్లేదు. మనిషి యొక్క ఆత్మ విలువ ఎలాంటిది అని అంటే ఇప్పుడు ఈ సందర్భంలోని ఈ నూతన సందర్భంలోని నూతన సంవత్సరంలో చెప్పే విషయం కాదు. కానీ ఒక విషయం ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేహంలో నుంచి ఆత్మగల బయటికి వస్తే మరలా నువ్వు ప్రభువా అన్నా పట్టించుకోడు, ఏది అన్నా కేకలు పెట్టినా పట్టించుకోడు. అర్థమవుతుందండి? ఎందుకనంటే ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎవరిది అనంటే దేవునిది. అందుకనే ఆ ఆత్మను కాపాడడానికే దేవుడు కుమారుని పంపించిండు. కుమారుడు తర్వాత పరిశుద్ధాత్మను పంపించిండు. ఆత్మ యొక్క విలువ అర్థం అవ్వట్లేదు మనిషికి. అర్థమవుతుందండి? ఆత్మ యొక్క విలువ ఏంటి అంటే ఈ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేహానికి విలువ ఉందా? నువ్వు అందగాడివైనా, అందం కలిగినా, లేకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడు, నువ్వెవరైనా సరే, కోటేశ్వరుడు అయినా, నువ్వెవరైనా సరే, ఎవరైనా సరే, దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఇక విలువ లేదు. ఏం చేస్తారు? ఎప్పుడన్నా బయట వాళ్ళని చూశారండి? అసలు మీకు చెప్పవలసిన సందర్భమే ఈ సమయంలో ఇది కాదు. కానీ దాని విలువ ఏంటో తెలుసుకోవాలి. ఆత్మ విలువ తెలుసుకోవాలి కాబట్టి చెబుతున్నాను. బయట ఉన్న ఎవరైనా కానీ వ్యక్తుల్ని చూడండి, వాళ్ళు కన్నా లోకం విడిస్తే పట్టుబరుపుల మీద పడుకున్నా ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెడతారు? బయట. ఏమి ఏసి కాదు, కింద పడుకోబెడతారు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు దేహము మనిషికి విలువ ఎలా వచ్చింది? దేహంలో ఆత్మ ఉంటేనే విలువ. అది వెళ్ళిపోతే విలువ లేదు. క్రైస్తవులకు కూడా అంతే, ఎవరికైనా అంతే. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని లోకం విడిస్తే పోనీలే
అబ్బబ్బబ్బా, ఎంత మంచివాళ్ళో, ఎంత మంచివారో, అది అసలు మమ్మల్ని ఎంత చూసుకున్నారో, లేకపోతే ఎంత సంపాదించారో, పోనీలే ఒక రోజు ఉంచుకుందాం, పోనీలే 4 రోజులు ఉంచుతాం అంటారా? ఒక రోజు కాదు కదా, ఒక రోజులో ఆలస్యం అంటారు. ఎవరైనా రావాలంటే ఒక రోజు ఉంచినా దాన్ని ఏం చేస్తారు, దానికి వేసేయన్నీ చేస్తుంటారు. అసలు ఉంచడానికి వీలు పడదు. అర్థమవుతుందండి? ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే ఆత్మ యొక్క విలువ ఏంటో మనిషి తెలుసుకోవాలి. ఈ లోకంలో నీకు ఆనందం, సంతోషం ఇవన్నీ దేవుడు నీకు ఇస్తున్నారనంటే నీలో ఉన్న ఆత్మను కాయడానికే దేవుడు ఇవన్నీ. అర్థమవుతుందండి? నిన్ను ఎందుకు ప్రేమించారు అని అంటే నీ దేహంలో ఉన్న ఆత్మ యొక్క విలువ అది నీకు తెలియట్లేదు. అది బయటికి వెళితే తర్వాత ప్రభువా ప్రభువా ప్రభు అన్న పట్టించుకోడేక. ఇప్పుడు రక్షకుడుగా ఉండి కాపాడుతున్నాడు, ఆ తర్వాత శిక్షకుడు అవుతుడు. అర్థమవుతుందండి? పాఠం పేరు చెప్పానా? పాఠం పేరు చెప్పలేదు. పాఠం పేరు ఏంటంటే నూతన బలం. ఇది నూతన సంవత్సరం కాబట్టి, నూతన సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి నూతన బలం. ఈ నూతన బలం గురించి 2 విషయాలు చెబుతారు. నూతన బలంలో 2 విషయాలు చెబుతారు. నూతన బలం ఎలా పొందుకుంటారు? నూతన బలం అసలు బలం ఎలా పోయింది? బలం ఎలా పొందుకుంటారు? బలం ఎలా పోయింది? ఏంటి బలం? ఈ బలం కాదు. అర్థమవుతుందండి? ఆత్మకున్న బలం, ఆత్మ బలంగా ఉండాలి. సేవకులు చెప్పేది, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం ఇవన్నీ కూడా ఏంటి? దేనికి సంబంధించి? ఆత్మకు సంబంధించి, పరలోక సంబంధమైన విషయాలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి? అందరికీ వాక్యం చెప్పాలని అందరినీ సమకూర్చి అందరికీ చెబుతూ ఉంటే వీళ్ళు చేసిన వీళ్ళకి ఏమైంది? ఆకలి అయ్యింది, అయినా పెట్టారు. అర్థమైందండి? దేహాన్ని ఆత్మకు చెప్పవలసిన విషయాలు, ఆత్మ గురించి, ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే వీళ్ళు శరీర సంబంధమైన ఎన్ని కోరారు, అయినప్పటికీ కూడా తీర్చారు. అర్థమవుతుందండి? ఎన్ని తీర్చారు? దేహంలోని మనిషి అవయవాలలోని ఒక అవయవం ఏదన్నా లోపం వస్తే వెంటనే ఏం చేస్తారనంటే ప్రభువా అంటే ఆ ప్రభువారే ఏం చేశారు? స్వస్థపరిచారు చాలా మందిని. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఆయన వచ్చింది ఎందుకనంటే నేను రక్షించడానికి వస్తే మనిషి మాత్రం తన శరీరంలో ఉన్న దానిని బట్టి మనిషి అవే కోరుకున్నారు. ఎక్కడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వేగంగా ఎందుకు వచ్చారు చెప్పండి? ఏడన్నా చాట మీటింగ్ పెడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు అని అంటే ఒకటి 3 విషయాలుగా వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒకటి వినడానికి వచ్చారు. వినేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. అందరూ కూడా వినరు, అందరూ లోక సంబంధులు కాదు. అర్థమైందండి? వినేవారు ఉన్నారు. వాక్యాన్ని వినడానికి వచ్చారు. రెండవ విషయం ఏంటంటే దేనికి వచ్చారంటే తినడానికి వచ్చారు. ఏదో పెడతారని వచ్చారు. మూడో విషయం ఏంటంటే స్వస్థతకు వచ్చారు. అర్థమవుతుందండి? ఇన్ని స్వస్థత ఆయన దగ్గరకు వస్తే స్వస్థత కలిగిద్ది, స్వస్థపరుస్తురు అని వచ్చారు. ఈనాడు కూడా అంతే. అర్థమవుతుందండి? ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా జరిగే విషయం అదే. మనిషి విషయాల్లో జరిగే విషయాలు ఇదే. అందుకనే మనిషి ఏమైపోతున్నాడనంటే, ఆత్మ ఏమైపోతుందంటే బలహీనపడిపోతుంది ఆత్మ. అలా ఆత్మ బలహీనం ఎప్పుడైతే పడిపోతుందో ఏం చేయలేవు. అర్థమవుతుందండి? మనిషిలోని ఆత్మ ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి, దానికి ఆహారం పెట్టాలి. అర్థమవుతుందండి? ఈ సందర్భంలో ఒక విషయం చెబుతాను. ఒక యజమానికి 2 కుక్కలు ఉన్నాయట. ఒకటి నల్ల కుక్క, 2 తెల్ల కుక్క. అర్థమైందండి? ఎందుకు కుక్కలనే ఉపయోగించరా చెప్పండి? బైబిల్లో ఉంది కాబట్టి.
కుక్క, పంది వీటి గురించి కొన్ని జంతువులు ఉన్నాయి కాబట్టి దాని గురించి ఉపయోగించారు. లేనిది మనకు అవసరం లేదు. అయితే ఒక యజమానికి 2 కుక్కలు ఉంటే, ఒకటి నల్ల కుక్క, ఒకటి తెల్ల కుక్క. అయితే నల్ల కుక్కకి ఏం చేస్తున్నాడంటే బాగా ముడుసులు, మాంసం కండ నల్ల కుక్కకు బాగా పెడతాడు అనమాట. తెల్ల కుక్కకు మాత్రం ముడుసులు అంత మంచి ఆహారం పెట్టట్లా. ఇప్పుడు ఈ నల్ల కుక్క ఏమైందంటే బాగా బలిసింది, అంటే బాగా లావు అయింది అనమాట. బాగా లావు అయ్యేసరికి ఇప్పుడు ఈ తెల్ల కుక్క ఎలా ఉందంటే బక్క చిక్కిపోయింది, బలం లేదు. ఇప్పుడు ఈ రెండింటికి ఒకరోజు యుద్ధం జరుగుతుంది. 2 కూడా ఖర్చుకుంటారు. ఖర్చుకునేటప్పుడు ఇప్పుడు ఈ 2 ఏది గెలిచిద్ది అంటారు? నల్లదే గెలిచిద్ది, నల్ల కుక్క గెలిచిద్ది. అర్థమైందండి? ఎందుకంటే బాగా లావుగా ఉంది కాబట్టి, బలంతో ఉంది కాబట్టి. ఈ తెల్ల కుక్క ఏమైపోతుంది? ఓడిపోతుంది. ఇప్పుడు అర్థమైంది మీకు? మనిషి యొక్క దేహము గురించి, మనిషి యొక్క ఆత్మ గురించి చెప్పింది. మనిషి తన శరీరాన్ని ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు. ఆత్మకు ఆహారం లేదు. అర్థమైందంటే ఇప్పుడు శరీరం బాగా ఏమైపోయిందంటే తిండిపోతులు, తాగుబోతులు పరలోకం చేరరు. అర్థమైందండి? బాగా తినేవారు, సామెతలు 23 అధ్యాయం చదవండి. బాగా తినేవారు పరలోకం చేరరు. బాగా తినేవారు ఏమవుతారో తెలుసా? మత్తుగా ఉంటారు, ఏం చేయలేరు. అర్థమవుతుందండి? అందుకని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు పోషిస్తావో, ఆత్మకు ఎప్పుడైతే నువ్వు ఆహారం పెట్టవో, అప్పుడే ఏమైపోతుందనంటే ఈ శరీరం ఏం చేస్తుందనంటే బాగా ఇదైపోయి ఆత్మ బలహీనపడిపోయి, ఇప్పుడు నువ్వు ప్రార్థన జరుగుతుంది. అంటే మీ గురించి సందర్భం ఇక్కడ మీ గురించి కాదండి, యూట్యూబ్ ద్వారా కూడా వింటున్నారు, అందరికీ చెబుతున్నాను. ఇప్పుడు శరీరం ఇప్పుడు నువ్వు పనికి వెళ్ళొచ్చావు, ఎక్కడికైనా వెళ్ళొచ్చావు, నీకేమనిపిస్తుందంటే కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత తిని అలా పడుకున్నావు, రెస్ట్ తీసుకుందామని అలా ఉన్నావు. ఇప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇప్పుడు నీకేమనిపించింది అంటే ఆత్మ చెప్పిద్ది అనమాట, లెగిసి ప్రార్థనకి లే అని ఆత్మ చెబుతూ ఉండిద్ది. శరీరం మాత్రం వద్దులే, ఏడపోతావు, ఎక్కడికి వెళ్తావు, బాగా అలసిపోయి వద్దు అని శరీరం నాకు అర్థమవుతుందండి. శరీరానికి పోషణ మీద, శరీరం మీద ఎక్కువ ఇది చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆత్మ ఎంత చెప్పినా కానీ ఇక శరీరం సహకరించదు. అర్థమవుతుందండి? రావాలన్నా కానీ మందిరానికి రాలేవు, దేవుని చెయ్యాలన్నా కానీ చేయలేవు. అర్థమవుతుందండి? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బలం గురించి చెబుతున్నాను. బలము దేనికి బలం ఎక్కువ దేనికి ఉండాలంటే ఆత్మకే ఉండాలి. ఆత్మ ఎప్పుడైతే బలపడిద్దో నువ్వు ఆత్మ మాట ఎప్పుడైతే వింటావో నువ్వు అన్ని విషయాల్లో ముందుకు సాగుతావు. ఆరాధన సమయం కానీ ప్రార్థనకు అసలు నువ్వు మానేయలేవు. అసలు శరీరం మాట నువ్వు వినవు. నువ్వు ఎలాగైనా ఉండు, ఏమన్నగా నేనైతే ఏమవ్వాలి, వెళ్ళిపోవాల్సిందే, నేను వెళ్ళాలి అని ఆత్మ చెప్పిన మాట విని ముందుకు వస్తుందన్నమాట. నూతన బలం దేవుడు ఇస్తుంది, దేవుడు ఇచ్చేది. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు మానవుణ్ణి ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారనంటే, మీరు ఎవరు అని దేవుడు చెబుతున్నారనంటే, మీరు ఎవరనంటే విలువ పెట్టి కొడబడిన వారు, మీరు ఎవరనంటే నా సొత్తు, మీరు ఎవరు అనంటే పేతురు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే మీరు ఎవరు అనంటే మీరు రాజులైన యాజక సమూహం, మీరు రాజులైన యాజక సమూహం, మీరు పరిశుద్ధ జనమై దేవుని సొత్తైన ప్రజలు మీరు. మరి అలాంటి మనిషిని, అలాంటి వ్యక్తిని దేవుడు విడిచిపెడతారా? అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారు రాజు అంటే మనం ఎవరు అంటే రాజులైన యాజక సమూహం. అందుకనే దేవుడు చెబుతున్నారు కదా, నేను మిమ్మల్ని విడవను అని చెబుతూ దేవుడు గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్పారు. మీరు భూమి మీద ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు అని అంటే, మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకున్నారు.
అలా మీరు ఫలించాలి అని అంటే మీరు ఎవరి యందు ఉండాలని దేవుడు చెబుతున్నారంటే మీరు నా యందు ఉండాలి అని చెబుతున్నారు. నా యందు ఉండి మీరు అడగాలి అని చెబుతూ ఉన్నారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు అని దేవుడు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు నూతన బలం దాని గురించే చెబుతున్నారు. నూతన బలం దేవుడు యేస్కేలు గ్రంథంలో 36:26లో ఏమని చెబుతున్నాడు? నూతన హృదయం, నూతన స్వభావం, నూతన అన్నీ కూడా నూతనంగా నేను మీకు ఇస్తాను అని చెబుతున్నారు. నూతనత్వం క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇవిగో పాతవి గతించను, ఇవిగో కొత్తవాయను, సమస్తము కూడా ఏమైనా క్రొత్తవాయిని. క్రీస్తులోనికి వచ్చిన నువ్వు నూతన సృష్టివి. అది మనిషికి అర్థం అవ్వట్లా. అర్థం అవ్వక అన్ని లోక సంబంధమైన విషయాలన్నీ పెట్టుకుంటున్నారు. కానీ నువ్వు దేవుని ఎవరో తెలుసా? దేవుని పోలిక, దేవుని స్వరూపం. నువ్వు అర్థమవుతుందండి? నూతన బలం నువ్వు ఎలా పొందుకుంటావు, నూతన బలం ఎలా పోతుంది అనే విషయం మీద కొన్ని విషయాలు చూసి ముగిస్తానండి. సమయానికే ముగిస్తాను. ఎందుకనంటే నేను అది అప్పుడే ఎప్పుడైనా కానీ ఒక విషయం గమనించండి. సమయానికే కొన్ని పరిస్థితుల్లో తప్ప కానీ సమయానికే జరిగింది. ప్రతి ఒక్కటి కూడా సమయానికే ముగించబడింది. అర్థమవుతుందండి? నేను మిమ్మల్ని వింటున్నారు కదని, లేకపోతే వస్తున్నారు కదని, లేకపోతే రావట్లేదు కదని మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టండి. ఎందుకనంటే దేవుడు చెప్పమన్నదే చెప్పి అంతవరకే ముగించేసి వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. దేవుడు ఒక ప్రాంతానికి ఒక సేవకుని పంపిస్తున్నారు అని అంటే, ఒక చాటకు వెళుతున్నాడు అని అంటే వాళ్ళకి కావలసిన ఆత్మీయ ఆహారం వాళ్ళకి నువ్వు చెప్పేది పెట్టు వాళ్ళకి అని పంపిస్తున్నారు. అర్థమైందండి? సేవకుడు ఏ కాలమైనా కానీ, అది చలికాలమైనా, వర్షాకాలమైనా, వేసవి కాలమైనా, ఏ కాలంలోనైనా కానీ సేవకుడు దేవుడు చెప్పమన్నది వెళ్ళి చెప్పాలి. అర్థమైందండి? నైట్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మల్లెల దాటిన తర్వాత నైటు 2 గంటలప్పుడు మొత్తం ఎలా ఉందో ఎవరైనా అప్పుడు చూశారండి? ప్రాంతం మొత్తం మంచు. ఆ టైంలో ఏమీ కనపడట్లా, చెట్లు. ఆ టైంలో నాకు బండి మీద వెళ్తూ ఉంటే నిద్ర. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బండి వెళ్తుందిలే కానీ అసలు ఏది ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా కూడా నాకే తెలియదు. అర్థమైందండి? అసలు ఇంకా ఎంత దూరం ఉంది, ఎక్కడ దాకా వచ్చినా అనేది కూడా తెలియదు. ఆ విధంగా ఏమీ కనబడట్లేదు, బండి ఎలా వెళ్తుందో తెలియట్లేదు. అర్థమైందండి? ఇవన్నీ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరి కూడా దేవునికి భయపడి, ఇదిగో నా ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు, వారు నా ప్రజలు, నువ్వు వారి దగ్గరకు వెళ్ళి సువార్తనే చెప్పు, వారికి మాటలు చెప్పు అని దేవుడు పంపిస్తేనే ఏ సేవకుడైనా కానీ వస్తాడు. అర్థమవుతుందండి? ఈ నూతన బలం ఇది ఎలా వస్తుంది, ఎలా పోతుంది అని అంటే ఒకటి చూడండి, రిఫరెన్స్లు చెప్తాను. రాసుకునేవారు రాసుకోండి, రాసుకుంటే మీకు ఉపయోగపడతాయి. అర్థమైందండి? నూతన బలం గురించి. నూతన బలం చూడండి. ఒకటి, ఈ యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంట? నూతన బలం పొందుతారు. ఎక్కడుంది ఈ విషయం అని అంటే యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుతారు. ఆ బలం ఎలా ఉంటుందని అంటే నిన్ను బలహీనపరచదు, నిన్ను ఎలా చేస్తుంది అని అంటే ఆయన కొరకు ఎదురు చూస్తే నువ్వెప్పుడు కూడా ఎలా ఉంటావు అని అంటే ఆనందంగానే ఉంటావు, సంతోషంగానే ఉంటావు, నీకు ఎన్ని ఉన్నా కానీ. అర్థమవుతుందండి? నూతన బలం పొంది నువ్వు సంతోషంగా ఉంటావు. అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారే నూతన బలం పొందుతారు. తర్వాత చూడండి, అన్నిటిని ఎదుర్కొనే బలం పొందాలంటే ఏం చేయాలి? ఇదే మొట్టమొదటి పాయింట్. అన్నిటిని ఎదుర్కొనుటకు అన్నిటినీ ఎదుర్కోవాలి. అర్థమవుతుందండి? ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కోవాలి. ఈ లోకంలో మనం ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. ఏముంటాయి? శ్రమలుంటాయి, నిందలుంటాయి, బాధలుంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి లోకంలో ఉన్నప్పుడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి అని అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇలాంటి లోకంలో ఉన్నాం. దీన్నే వ్యభిచారపు తరం అని కూడా పిలిచారు. అర్థమవుతుందండి? ఇలాంటి భయంకరమైన ఈ లోకంలో
నువ్వు క్రీస్తుని నమ్ముకొని నువ్వు పరిశుద్ధంగా జీవించాలనంటే వీటన్నిటిని నువ్వు జయించాలి అని అంటే నువ్వేం చేయాలి? మన వల్ల ఏమీ కాదు. అర్థమవుతుందండి? అది ఎలా వస్తుంది, మనం ఎలా జయించగలుగుతాం అనే దాన్ని మనం చూస్తే చూడండి. 1వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం, 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 27వ వచనంలో ఆయన యొద్ద ఉండాలి, అనగా ఆయనకు దగ్గరగా ఏం చేయాలి? జీవించాలి. ఆయన దగ్గర ఉండాలి. ఆ తర్వాత ఆయన కొరకు ఏం చేయాలని అంటే జీవించాలి అని చెప్తున్నాను. అలా జీవించినప్పుడే నువ్వేం చేస్తావనంటే అన్నిటిని నువ్వు జయించగలుగుతావు. తర్వాత రెండవ విషయం ఏంటంటే 1వ దినవృత్తాంతం 22:13లో ఆయన కట్టడలను జాగ్రత్తగా అనుసరించాలి. ఏం చేయాలంటే ఆయన కట్టడలను జాగ్రత్తగా అనుసరించాలి. ఆజ్ఞ అతిక్రమం క్రమమే ఏంటండి? పాపం అని నేను చెప్తున్నారు. ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా అలా నువ్వు ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా నువ్వేం చేస్తావో తెలుసండి? లోకంలో ఉన్న వాటినన్నిటినీ కూడా జయిస్తావు. తర్వాత ఇంకా చూస్తే కీర్తనలు 105వ కీర్తన 24వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 105వ కీర్తన 24వ వచనం చూడండి. ఆయన తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలుగు చేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఆయన ఎప్పుడు ఇదనంటే ఆయన ప్రజలుగా ఉండాలి. ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంట చూడండి. ఏం చేస్తారంట అక్కడ? ఆయన తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలుగు చేస్తారు. భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తారంటే ఎప్పుడు ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయన పట్ల ఉన్నప్పుడు ఏం చేస్తారో సంతాన అభివృద్ధి కలుగజేస్తారు. మొన్న ఒక ప్రాంతంలోని విసనపేట గ్రామంలోని చర్చి ఓపెనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి కొంచెం లేట్ అయింది. వేరే చోట నుంచి ఇంకో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆయన తర్వాత ఇంకొక ఊళ్ళో వచ్చారు. ఎవరంటే వారి అమ్మాయి, వారి కూతురు. అయ్యా బాగున్నారా అన్నారు. ఆ తర్వాత ఇంకొక వచ్చారు. వచ్చి తర్వాత అయ్యగారు భోంచేయండి అన్నారు. ఆ తర్వాత వారి ఇంకో పిల్లలు వచ్చారు. అర్థమవుతుందండి? అంటే ఎక్కడి నుంచి? ఆయన తర్వాత ఆయన కుమార్తె, తర్వాత వారి కుమార్తె, తర్వాత వారి పిల్లలు. చూశారండి? నీ పిల్లలను నీవు చూచేదవు అని అంటే నాకప్పుడు అంటే వీరు ఒకరి నుంచి ఒకరు ఎంతమంది చూశారండి. పెద్ద ఆయన ఇంకా కూడా ఎలా ఉన్నారనంటే ఆయన సేవకుడే. అర్థమవుతుందండి? అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు అని అంటే నూతన బలం. అంటే తర్వాత ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే నేను మీకు ఏం కలుగు చేస్తాను అని చెబుతున్నారంటే సంతాన అభివృద్ధి నేను కలుగు చేస్తాను. ఎవరికనంటే తన ప్రజలకు అని చెబుతున్నారు. భూమి మీద అన్నిటినీ జయించాలి అని అంటే తన ప్రజలుగా ఉండాలి అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ఏం చెబుతున్నారో చూడండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో భయపడక ఆయనను నమ్ముకొని జీవించాలి. భయపడకూడదు. బైబిల్ గ్రంథంలో మొత్తంలో కూడా దేవుడు చెబుతున్న విషయం ఏంటో తెలుసండి? భయపడకుడి. నువ్వు ఏ విషయాల్లో కూడా నువ్వు భయపడవద్దు, నేనున్నాను అని చెబుతున్నారు. ఎక్కడి నుంచండి? వ్యక్తిగతంగా పితరుల యుగంలో చెప్పారు. తర్వాత అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరికీ చెప్పారు. ధర్మశాస్త్ర గ్రంథంలో మోషేకు, యెహోషువకు చెప్పారు. కొత్త నిబంధనలో పేతురు గారికి, అపోస్తలుడికి, తర్వాత ఎంతో మందికి చెప్పారు. అంటే ఒక కాలం నుంచి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెబుతూ ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా విడవకుండా నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను.
అబ్రహాం గారు వెళ్ళేటప్పుడు అలాగే చెప్పారు. తర్వాత మోషే గారు తర్వాత ఆయనకు అలాగే చెప్పారు. యెహోషువకు అలాగే చెప్పారు. తర్వాత కొత్త నిబంధనలో చెప్పారు. అన్ని విషయాల్లో దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే భయపడవద్దు. దేవునిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు అంటే దేవుణ్ణి నువ్వు పూర్తిగా నువ్వు నమ్మకపోతేనే నీకు భయం వేసింది. అర్థమైందండి? ఒకనాడు నేను మనిషి ఎవరైనా చనిపోతే ఉండేవాడిని కాదు. అర్థమైందండి? వెళ్ళిపోయాడు. ఎందుకు? భయం వేసి. ఆ తర్వాత మనిషి ఇప్పుడు ఆ మనిషి ఒక కార్యక్రమమే నడపాలి. అర్థమైందండి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేవునిలో ఉంది. అర్థమైందండి? ఆయన మనలో ఉన్నప్పుడు ఆయనే మనకు ధైర్యాన్ని ఇస్తారు. అదే చెబుతున్నారు, నువ్వు భయపడవద్దు అని చెబుతున్నారు. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అని చెబుతూ ఉన్నారు. తర్వాత ఫిలిప్పీలకు 4:4 వచ్చిన ఏం చెప్తున్నారు? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభు ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు, అంటే దగ్గరగా ఉన్నాడు. నువ్వు దేని గురించి చింతపడవద్దు. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును ఉంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపుకును కావలి ఉండును అని చెబుతాడు. ఆ తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం 19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాను అని చెబుతూ ఉన్నారు. హెబ్రీయుల 13వ అధ్యాయంలో కూడా అదే చెబుతారు, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెబుతున్నాను. అంటే భయపడక నువ్వు లోకంలో ఉన్న వాటిని అన్నిటిని నువ్వు జయించాలి అని అంటే నువ్వేం చేయాలని అంటే లోకంలో ఉన్న వాటికి భయపడకూడదు. అర్థమవుతుందండి? నువ్వు భయపడక ఏం చేయాలని చెప్తున్నారంటే ఆయనను నమ్ముకొని జీవించాలి. దేవుడే నా సహాయం, దేవుడే నాకు తోడు, దేవుడే నాకు అండ. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎలాగైతే మీరు 2026కి వచ్చేటప్పుడు ఎందుకు వచ్చారు? 26లోకి వెళ్ళే ముందు వచ్చారు. ఎందుకు వచ్చారు? 2026 అంతా కూడా దేవుడు కాపుదల ఉండాలి అని. అర్థమైందండి? అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే విధానం నీకు ఎప్పటి వరకు ఉండాలి? అవకి ఒక్కరోజు కాదు. అర్థమైందండి? ఎల్లప్పుడూ ఆయన పట్ల ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆయన ఇస్తారు చేస్తారు అని ఉండాలి. ఈ రోజున ప్రార్థన చేసినప్పుడు చాలా మంది ఎందుకు జరగట్లేదు? ప్రార్థన విషయాల్లో ఏమని చెప్పారండి దేవుడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నావో అవి పొంది ఉన్నావని నువ్వేం చేయాలి? నమ్మాలండి. విశ్వాసం ఉంచాలి, విశ్వాసంతో నువ్వు చేయాలి. సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు కూడా సేవకుడు విశ్వాసంతోనే చేస్తారు. చేయించుకొని నీకు విశ్వాసం ఉండాలి. ఒక సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు, ఈ సందర్భాలు చాలా చెప్పాను, అర్థమైందండి? సేవకుడు వాక్యం చెప్పినప్పుడు నువ్వు ఈ కొండనే ఇక్కడ నుంచి పోయి సముద్రంలో పడమంటే పడిద్ది అని చెప్పినప్పుడు అది సందర్భం ఎందుకు చెప్పారు? అది విశ్వాసం. అర్థమైందండి? చెబితే ఒక ఆమె విని ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ముందు ఒక దెబ్బ ఉందంట. ఆ దెబ్బ పోవాలని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందంట. ఎలాగో తెలుసా? మళ్ళీ తలుపేసి ఉపవాసంతో చేస్తుంది. చేసి ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత తలుపు తీసి చూస్తే ఆ దెబ్బ అక్కడే ఉందంట. అప్పుడు ఆమె అందంట, నేను ముందే అనుకున్నా ఇది పోదు అని. నువ్వు ముందే అనుకొని ప్రార్థన చేసినావు కాబట్టి నువ్వు ఉపవాసం చేసినా ఏది చేసినా పోదు. ఎందుకనంటే నువ్వు నమ్మకం లేక అవిశ్వాసంతో చేసావు. అర్థమైందండి? విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో నువ్వు అడగాలి. అర్థమైందండి? ఈ గర్భఫలం అట్ట అడిగింది. అర్థమైందండి? 13 సంవత్సరాల తర్వాత బహుమానం. ప్రభువు పుట్టరంట ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు 4 నెలలు గర్భంలో కడుపులో ఉన్నదే తెలియల. దేవుని బహుమానం. దేవుడు సంతాన అభివృద్ధి ఇస్తారు. తర్వాత మనం విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు మనకు ఇస్తాడు. అయితే చేయవలసింది ఏంటంటే నమ్మాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నూతన బలం ఎలా పొందుకుంటావు దాని గురించి చెబుతున్నాను.
ఈ లోకంలో ఉన్న వాటిని ఎలా జయించాలన్నదే దాని గురించి ఈ విషయాలన్నీ కూడా చెబుతుంది. తర్వాత ఇంకో విషయం చూడండి, చివరిగా అంటే వీటన్నిటిని ఎదుర్కొనుటకు బలం పొందాలంటే ఏం చేయాలనే విషయం మీద ఆ పాయింట్లోనే ఈ చివరి విషయం. తర్వాత ఇంకా ఉన్నాయి, అర్థమవుతుందండి. అందులోని చూడండి, రోమీలకు అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో చెబుతున్నారు కదా, ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచాలి. నువ్వు వీటన్నిటిని ఎదుర్కొనుటకు బలం పొందాలి అని అంటే నీవు పూర్తిగా కలిగి ఉండాలి, సగం సగం కాదు. ఉంటే నువ్వు ఎలా ఉండాలి? చల్లగైనా ఉండాలి, వెచ్చగైనా ఉండాలి. నులువెచ్చని స్థితిలో నువ్వు ఉండకూడదు. ఉంటే ఉమ్మేస్తానని ఆయన చెబుతూ ఉన్నారు. అర్థమవుతుందండి. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. అపోస్తలుడైన పౌలు గారి రోమీలు రాసిన పత్రికలోనే ఇలా చెబుతూ ముందుకెళ్ళిన తర్వాత 12:1 ఏమని చెబుతున్నారు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన మీ దేహం సజీవ యాగముగా ఆయనకు సమర్పించుడండి అని చెబుతున్నారు. అంటే పూర్తిగా ఆయన పట్ల ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఇవ్వండి, వీటిని ఎదుర్కొనాలంటే, నూతన బలం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలంటే ఆయన యందు ఉండాలి, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మరి నూతన బలం ఎలా పోయిద్ది అంటే బలం ఎలా పోయిద్ది అవి కూడా చూసి ముగించుకున్నాం. 2 గంటలకే ఆపు చేస్తాను. ఆ తర్వాత ఉన్న కార్యక్రమం చూసుకొని తర్వాత మేము కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలుసండి. నేను ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు సిద్ధం, ఒకసాటికి వెళ్ళాలి. అర్థమవుతుందండి. నేను అందుకనే 11 గంటలకి అనుకోకుండా ఈ కార్యక్రమం రావడం, ఈ తర్వాత ఈ కరెంట్ ఒకటి లేపాడు, ఇదంతా ఇదైంది. అయినప్పటికీ దేవుడే అన్నీ కూడా ఆయనే సమకూరుస్తారు. చూడండి, బలము కోల్పోవడానికి కారణాలు. ఇప్పుడు బలం రావడానికి కారణం ఏంటి? ఆయన పట్ల ఉండి, ఆయన యందు ఉండి, ఆయన నమ్మి, ఆయన దగ్గరగుండి, ఆయనతో సహవాసం చేసి, ఆయనతో జీవిస్తే, ఆయన మీద ఆధారపడితే నువ్వు నూతన బలం పొందుకుంటావు. మరి ఎలా పోయిద్ది? బలం ఎలా పోయిద్ది? ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పేర్లు ఎక్కడ రాశారు? దేవుడు జీవగ్రంథంలో రాశారు. అవి కొట్టేస్తారు తెలుసండి. ఎప్పుడు కొట్టేస్తారు? మోషే ఒక విషయం అంటాడు, ప్రభువా నా పేరు ఆ గ్రంథం నుంచి తీసేయి ప్రభువా, తీసేయి అంటాడు. అంటే దేవుడు ఏమన్నారు? మోషే నీ పేరు తీసేయను. ఎవరి పేరు తీసేస్తా? పాపము చేసిన వారి పేరు తీసేస్తా. పాపము చేస్తే వారి పేరు కొట్టేస్తానని చెబుతాడు. అర్థమవుతుందండి. అదే విధంగా బలం పొందుకున్న నీవు బలహీనుడుగా బలం లేకుండా పోవడానికి కారణం ఏంటి? అవి కూడా తెలుసుకోవాలిగా. చూడండి, ఆ విషయాలు చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ చెబుతున్నారు కదా, బలం కోల్పోవడానికి గల కారణాలు ఏంటంటే పాపములకు బానిసవ్వడం ద్వారా. అర్థమైందండి. పాపానికి బానిస అయితే ఏం పోతుంది? బలం పోతుంది. సంసోను, ఎందుకు సంసోన్ని దేవుడు ఏర్పరచుకుంటాం? ఇశ్రాయేలీ ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించడానికి. కానీ దేంట్లో పడిపోయిండు? అసలు ఆయనకున్న బలం ఎలాంటిది? ఇది గుర్తు రావాలి మనిషికి. సంసోనుకున్న బలం ఎలాంటిది? వెళుతూ ఉంటే సింహం వస్తే గాండ్రిస్తే ఏం చేసిండు? చీల్ చేసిండు. అర్థమైందండి. 1000 మందిని ఎలా చంపిండు? గాడిద ఎముక, దవడ ఎముకతో మొత్తాన్ని కూడా చంపేసిండు. అంత బలం ఉన్న ఆయన, ఏదైనా చేయగలిగిన ఆయన ఎందుకంత బలహీనుడిగా మారిపోయిండు? ఎందుకు బలం పోయింది అంటే దేవుని నుంచి పొందుకున్న బలం తర్వాత బలం ఎలా పోయింది? పాపం వలన పోయింది. ఒక పాపం అపవాది ఎరేస్తారో, నువ్వు ఏదైతే దేనికైతే నువ్వు ఆకర్షణ ఇస్తున్నావో, నీ చూపు ఎట్టయితే ఉందో, నీ చూపును బట్టి నిన్ను ఎరేస్తారో, నీ మాటను బట్టి ఎరేస్తారో, నీ క్రియను బట్టి ఎరేస్తారో. అర్థమవుతుందంటే, దావీదు గారు పైన తిరుగుతూ ఉంటే ఒక ఆమె కనబడ్డది. ఆ చూపు ద్వారా చూసిండు, వెంటనే తిప్పుకోలేదు. అర్థమవుతుందంటే ఏ చేసిండు. అలాగే సంసారం కూడా అంతే జరిగింది.
ఒక స్త్రీని చూసిండు. అర్థమవుతుందండి? ఆ స్త్రీ 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 1 2 స్త్రీ ఏమైపోయిండు? అర్థమవుతుందండి? ఆ స్త్రీ అడుగుతుంటే ఎలా ఉంటుందో తెలుసండి? స్త్రీ యొక్క మాట్లాడిన స్త్రీ యొక్క వేరే అనుకోమాకండి అమ్మ, వాక్యంలో ఉన్న చెబుతున్నాను, నన్ను మీరు బాబా. స్త్రీ మాట్లాడితే స్త్రీ యొక్క విధానం ఎలా ఉంటుందనంటే పురుషునికి విసుగొచ్చేసిద్ది, చికాకు వచ్చింది. అర్థమైందండి? అందుకనే స్త్రీ నోరు తెరిస్తే పురుషుడు ఏం చేస్తారంట? చేయలేకపోతురు. అర్థమైందండి? భర్తకు పుట్టు రోషం ఎలాంటిదంటే బహు రౌద్రం గలది. ఇసుకి ఆ పని చేస్తాం. ఇక్కడ జరిగిన విషయం కూడా అంతే. సంసోను దెలీలా విషయంలో ఏం చేసిండు? అడిగి అసలు ఎన్నిసార్లు అడిగిందంటే అడగటానికి విసిగిపోయి విషయం చెప్పేసిండు. విషయం ఎప్పుడైతే చెప్పేసిండో బలం పోయింది. బలం పోవడంతోనే బలహీనుడైపోవడంతోనే తీసుకెళ్ళి బానిసగా చేసేసారు. అర్థమవుతుందండి? గానుక గిర్ర తిప్పేది దాని తిప్పడానికి ఏం కడతారండి? పెద్దలకు తెలుసు. ఏం కడతారు? గాడిదని ఎద్దులో కడతారు. కానీ సంవత్సరాన్ని కట్టారు, కళ్ళు బీకేశారు. ఏ చూపుకైతే ఆ చూపుకు దేనికైతే బానిస అయిపోయిండో, ఆ చూపుతో ఏదైతే సంతోషం ఉందనుకున్నాడో ఆ కళ్ళే లేకుండా పోయింది. అది చూశారంటే ఎంత భయంకరమైన విషయమో, ఎంత బలం ఉందో. బైబుల్ గ్రంథంలో బలవంతుడు ఎవరు అంటే సంసోనే. బలం ఏమైపోయింది? పోయింది. ఎలా పోయింది? పాపం వలన, పాపానికి బానిస అవ్వటం వలన బలము పోయింది. తర్వాత ఇంకా విషయం చూస్తే యోబు గ్రంథం 18వ అధ్యాయం 5 నుంచి 12 వరకు చూస్తే భక్తిహీనులుగా జీవించడం ద్వారా, భక్తిహీనులు అర్థమైందండి? పైకి భక్తి వేసుకొని లోపల గల శక్తి లేకపోతే నువ్వు అనేక శ్రమలకు, అనేక విధానికి నువ్వేమైపోతావు? పడిపోతారు. అర్థమవుతుందండి? భక్తిహీనులుగా జీవించడం వలన నీలో ఉన్న బలం ఏమైపోతుందంటే బలం పోతుంది. అర్థమవుతుందండి? ఆత్మ బలం పోతుంది. ఆత్మకున్న ఒక శక్తి, ఆత్మకున్న బలం ఎలాంటిది అని అంటే మహాశక్తి బలం. అర్థమైందండి? అదే గన పోతే, నువ్వు భక్తిహీనుడిగా జీవిస్తే ఆ బలమే పోతే నువ్వు అనేక విధానికి శోధనలకు నువ్వు పడిపోతావు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, కీర్తన గ్రంథం 31:10లో దోషములు చేయడం ద్వారా 31:10 బలము కోల్పోవడానికి కారణం ఏంటి అని అంటే దోషాలు వలన బలము ఏమైపోతుంది? పోతుంది. ఏంటి దోషం? పాపం వేరు, దోషం వేరు. అర్థమవుతుందండి? పాపం ఏంటి? పైన చూపించింది ఏంటంటే పాపం. ఇది ఏంటంటే దోషం అనగా చేసేది ఏంటంటే అప్పు. అర్థమైందంటే తండ్రులు చేసిన దోషాలు ఎవరి మీదకి వస్తాయంట? పిల్లల మీదకి వస్తాయి. అర్థమవుతుందండి? ఇవి ఎలా అంటే దీని వలన మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. అర్థమవుతుందంటే ఈ అప్పుల వలన ఏ విధంగా అంటే అసలు ఎవరన్నా ఎక్కడ కనపడతారో, అప్పులు ఉంటే ఎక్కడ ఎవరు అడుగుతారో అనే విషయం మీద ఎంత ఇదిగా అయిపోతారో. అర్థమవుతుందండి? అందుకనే దేవునిలో ఉన్నవారు, దేవుని కోసం బ్రతికేవారు ఇలా పాపానికి భక్తిహీనులుగా మారడం వలన, తర్వాత దోషాలు అంటే అప్పులు చేయడం వలన ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అని అంటే బలం కోల్పోతున్నారు. అప్పు చేయొచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా అప్పు చేసిన వారు ఉన్నారు. అర్థమైందండి? ఆ అప్పు దేనికి చేయాలో తెలుసండి? నీకు ఉపయోగపడే విధంగా చెయ్యాలి, ఉపయోగపడితే చెయ్యాలి. అర్థమైందండి? దేనికి పడితే దానికి చేయకూడదు అప్పు. అర్థమవుతుందండి? ఒక ఆమె, అయ్యా మరి నా దగ్గర ఏమీ లేదయ్యా, అప్పుడు వాళ్ళు వచ్చి నా పిల్లలు తీసుకుపోతాను అన్నారు, ఆయన అప్పు చేసి చనిపోయింది అయ్యా అంటే, అమ్మ నీ దగ్గర ఏముందంటే నా దగ్గర ఏముందయ్యా, కొండ ఉందయ్యా అని అంటే, అమ్మ దాంతోపాటు ఇంకా కొన్ని కొండలు తెచ్చుకో, వెళ్ళి అప్పు తెచ్చుకొని ఆ కొండలో ఆడబెట్టి ఆ కొండల నిండా నీరు నింపితే అవి ఏమైంది? నూనె అయింది. అర్థమైందండి? ఆ నూనె అమ్ముకొని ఆమె తర్వాత ఆ అప్పు కూడా తీర్చేసింది. అర్థమైందండి? అప్పు చేసేటప్పుడు దీని ద్వారా నాకు ఏమన్నా నేను
దేనికి ఉపయోగిస్తున్నా, నాకు లాభం ఏమైనా వస్తుందా అనే విషయాన్ని ఉపయోగించి చేయాలి. కానీ ఆనందానికో లేకపోతే సంతోషానికో లోక సంబంధమైన విషయాలకో అప్పుగా చేస్తే అదే ముప్పై కూర్చునిద్ది. అర్థమవుతుందండి? బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన విషయం అంటూ ఏది కూడా లేదు. నీకు ఏదైతే కావాలో అది చెప్పారు, దేనికైతే దూరంగా ఉండాలో అది చెప్పారు. ప్రతి ఒక్కరి కూడా దేవుడు చెప్పి ఉన్నారు. అర్థమైందండి? బలం కోల్పోవడానికి కారణాలు ఏంటి అని అంటే ఇవి. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా 2 విషయాలు చూసి ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 38వ కీర్తన 10వ వచనం. ప్రభువుకి వ్యతిరేకముగా పాపం చేయడం ద్వారా, ప్రభువుకి వ్యతిరేకముగా పాపం చేయడం ద్వారా. ఏంటి ప్రభువుకి వ్యతిరేకంగా పాపం చేయడం? ఒక్కొక్క విషయానికి చాలా అర్థం ఉంటుంది. ఇంకా చదివించే విషయం టైం లేదు కాబట్టి చదివించట్లేదు, కానీ ఒక్కొక్క విషయానికి చాలా ఉంది. ప్రభువుకి వ్యతిరేకంగా పాపం చేయడం అంటే ఏంటి చెప్పాలండి. తెలియదా మీకు? తెలియకుండా ఎలా ఆత్మవిషయాలు పొందారు? మాకు తెలుసు కానీ మేము చెప్పం. మాకు తెలుసు, మీకు తెలుసండి, కానీ చెప్పరంతే. ఎలాగనంటే ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేయడం అంటే చాలా విషయాలు ఉన్నాయి. అది ఏంటనంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం ముందు 13:13లో ఉంటుంది. తర్వాత 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటుంది. దేని గురించి అని అంటే ప్రభువు ఏదైతే చెప్పిండో అది కాకుండా వ్యతిరేకంగా చేయడం అని అంటే ఇది వద్దు అని అంటే దాన్ని చేయడం. ఇదిగో ప్రతి ఒక్కడే కూడా మనిషి ఎలా వస్తూ ఉన్నారంటే అక్కడ చెబుతున్న సందర్భాలు ఏంటంటే పారంపర్య ఆచారాలు. ఈ పారంపర్య ఆచారాలు చేసే వారిని దేవుడు ఏమండో ఆ 7వ వచనంలోనే ఉంటుంది, 6, 7 వచనాలు ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం. వేషధారులారా. అర్థమైందండి? ఏంటండి ఇది? కొత్త సంవత్సరం అండి. కొత్త సంవత్సరం అయితే ఏంటంటే అట్లా అనుకుంటున్నారా? అర్థమైందండి? దేవుడు అన్నీ చెబుతారు. దేవుడు ప్రతి ఒక్కడే కూడా గ్రంథంలో నుంచి ప్రతి ఒక్కడే కూడా చెబుతారు. అర్థమైందండి? ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయంలోనికి వెళితే 31వ అధ్యాయాలకి వెళితే అక్కడ చెబుతున్న విషయం ఏంటో తెలుసండి? నేను మీ ఎదుట ఏమేమి పెట్టాను? జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును పెట్టిండు. ఒకటే జీవం ఆశీర్వాదం పెట్టి మిగతా ఎందుకు తీసేయలేదు? నీ బుద్ధి నిన్ను కనుక్కోవడానికి. అర్థమవుతుందంటే నువ్వేది కోరుకుంటావని కిందే చెబుతుంది. అర్థమవుతుందంటే నువ్వేది కోరుకుంటావు. అర్థమవుతుందంటే నీవు ఆశీర్వాదాన్ని కోరుకుంటే నీకేమొచ్చింది? అర్థమవుతుందంటే జీవం, నిత్యం జీవం జీవించి ఉంటావు. అదే నువ్వు శాపాన్ని కోరుకుంటే ఏమొచ్చిందండి? పాపం. అర్థమవుతుందండి? అందుకనే దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం ఏదైతే ఉందో, దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్క తప్పుకి కూడా, ప్రతి ఒక్క దానికి కూడా అది ఏమవుతుందనంటే నీలో ఉన్న బలాన్ని ఏం చేస్తుంది? తీసేస్తుంది. దేవుడు చెప్పినట్టు చేస్తేనే అది ఆనందం. అర్థమైందంటే సంతోషం. చివరిగా ఇంకో విషయం చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. జారశ్రయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకును, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, పూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. చూశారండి? కింద ఏం చెబుతున్నారు? నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును అని చెబుతున్నారు. అంటే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే జారశ్రీ మార్గంలో నడవటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే బలాన్ని కోల్పోతాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే ఒక స్త్రీని ఎలా చూడకూడదంట? మోహపు చూపుతో ఒక స్త్రీని చూడకూడదు అని చెప్పారు.
అలా చూడడం వలన నీలో ఆలోచనలు వస్తాయి. ఆలోచనలనే దాన్ని నువ్వేం చేస్తావంటే క్రియారూపంగా తీసుకెళ్ళిపోతావు. ఎందుకనంటే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వెంటనే నువ్వు ఆలోచననే తీసేయాలి. ఆలోచన అలా ఉంచకూడదు. అర్థమవుతుందండి? కాకి ఒక విషయం గమనించండి, ముగిస్తాను. కాకులు మన తలల మీద నుంచి ఎగరకుండా ఉంటాయా? కాకులు ఎగురుతాయి. అర్థమవుతుందండి? కానీ కాకి ఇలా వస్తుంది కదా అని, ఎగురుతుంది కదా అని, దాన్ని వచ్చింది కదా అని అల్లించకుండా అలాగే ఉంటే గూడి కట్టి గుడ్లు పెట్టి పిల్లలు చేసి. అర్థమవుతుందండి? అలాగే ఆలోచన వచ్చినప్పుడే దాన్ని ఏం చేయాలి? తీసేయాలి. దాన్ని అలా ఉంచకూడదు. నీ బలాన్ని ఎలా కోల్పోతారండి? జారశ్రీ మార్గంలో నడవడం ద్వారా బలాన్ని కోల్పోతారు. బలము మనిషికి నూతన బలం అనేది, నూతనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ బలాన్ని మనిషి ఏం చేయాలని అంటే అది దేవునిలో ఉన్నప్పుడే ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తే నీలో నుంచి పోతుంది. ఒక్కసారి గన అలా పాపానికి గన దాసులైతే అది చాలా ప్రమాదం అండి. అర్థమవుతుందండి? అందుకనే దేవుడు కోరుకున్నారు కదా. దేవుడు చేస్తుంది ఏంటంటే సంవత్సరాలు తర్వాత సంవత్సరాలు, మీ సంవత్సరాలు ఏం చేస్తున్నారని అంటే అధికములు చేస్తున్నారు. అంటే సంవత్సరాలు వెంట సంవత్సరాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇందాక ఒక పాట పాడాం, గుర్తుందండి? పాటలు రాసినప్పుడు, పాటలు పాడినప్పుడు పాటల్లో చాలా అర్థాలు ఉంటాయి. అది గమనించాలి. కొత్త ఏడు మొదలు పెట్టెను అనేటప్పుడు ఆ పాటల్లోని క్రొత్త ఏట క్రొత్త ప్రభు ఏంటంట? సేవ. క్రొత్త సేవ అంటే దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? అప్పటి నుంచి ఆయన పని చేయాలి. అర్థమవుతుందండి? ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి ప్రకటించాలి. ప్రభు సేవ చేయాలండి. మనందరినీ కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపడి ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన రక్తము చేత అందరినీ కూడా కొనుక్కున్నారు. అందరినీ కొనుక్కున్నారు. అలా కొనుక్కున్నప్పుడు మనందరం కూడా ఎవరు అని అంటే దేవుని సొత్తు. మీరు ఎవరంటే విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో ఏం చేయాలి? దేవునిని మహిమపరచాలి అని చెబుతూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటాం. ఈ ఒక్కరోజే కాదండి, ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా ఎల్లప్పుడూ కూడా ఉండాలనే దేవుడు కోరుకున్నారండి. అందుకనే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం కూడా ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. నేను నిన్ను ఎప్పుడు కూడా నిన్ను విడవను, నువ్వెవరో తెలుసా? నా సొత్తు అని చెబుతున్నాను. కానీ ఆయన దగ్గర ఉండి ఆయన వెంట ఉంటేనే మనిషికి ఆనందం, సంతోషం. ఆయనకు వేరుగా ఉండి ఏది కూడా చేయలేదు. అర్థమైందండి? నూతన బలం. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని జయించాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయన యందు ఉండాలి, ఆయనతో జీవించాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా జయిస్తావు. లోకంలో ఉన్న అన్నిటినీ ఏంటంటే ఒకటి శ్రమలో, శోధనలో, పాపం, ఇవన్నీ కూడా అపవాది తీసుకొస్తారు. అపవాదిని ఎదిరించుటకు బలము పొందలేకపోవటం వలన మనిషి ఏమైపోతున్నారంటే బలహీనులుగా మారిపోతున్నారు. ఆ బలహీనులుగా ఏమైపోతున్నారంటే బలహీనుల రోగులైపోతున్నారు. అర్థమైందండి? బలహీనం వలన ఏమైపోతున్నారంటే పాపమునకు బానిసైపోయి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అసలు నరకం ఎవరికేనంటే అపవాదికి, వాళ్ళ అనుచరులకు, మనిషికి కాదు. కానీ అపవాదిని వెంబడించడం వలన మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు. నువ్వు వాడిని వెంబడించకూడదు, నువ్వు వాడి మార్గంలో నువ్వు నడవకూడదు. నా మార్గంలో నువ్వు నడవాలి, నా యందు నువ్వు ఉండాలి, నాతో పాటు నువ్వు ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. అలాగే ఆయన ఇక్కడ ఉండి ఆయన మన కోసం, సంఘములో వచ్చిన వారి కోసం ఆయన ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నేను లోకంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయట్లా. ఎవరి కోసం చేస్తున్నా? వీరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకని? మీరెవరో క్రీస్తు ఎందుకు వచ్చారు? మీరు దేవుని పిల్లలు. అంటే అపవాది మిమ్మల్ని లోకంలోకి, లోకాశలకి, ఎరలోకి వెళ్ళిపోకుండా మీ నిమిత్తం ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేస్తున్నారు.
పేతురు యాకోబుని తీసుకెళ్ళి ఒక్క గడి అయినా కానీ మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయలేరా అని చెప్పారు. ఎందుకనండి? సాతాను ఎరలోకి వెళ్ళిపోకూడదు అని అర్థమైందండి. అదే విధంగా ఇక్కడి నుంచి వెళ్ళి కూడా అక్కడ మన కోసం ప్రార్థనలో యాచనలు ఆయన చేస్తూ ఉన్నారు. ఎందుకని? మనందరం ఆయనతో పాటు ఉండాలి, సంతోషంగా ఉండాలని. ఇలా ఈ సంవత్సరం తర్వాత ఇంకా సంవత్సరాలు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. అందుకనే నీకు నూతన బలం నూతనత్వం ఇస్తున్నారు. కానీ మనిషి పాపం వలన దాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల్ని దేవుడు అప్పుడైనా ఇప్పుడైనా ఎంత ప్రేమించారండి. వీళ్ళందరూ కూడా బలహీనులుగా మారిపోవడానికి కారణం ఏంటి? పాపం వలన. పాపం అర్థమైందండి. ఆ పాపం నుంచే